సామాజిక వర్గాలన్నింటినీ కూడా వంచించి 45 సంవత్సరాలుగా దోపిడీనే రాజకీయంగా మార్చుకొని ఇటీవలే అవినీతి కేసులో సాక్ష్యాలు ఆధారాలతో అరెస్ట్ అయిన ఒక మహానుభావుడు గురించి 4 మాటలు చెప్తాను. ఒక 4 మాటలు చెప్తాను. ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాను. దురదృష్టం ఏమిటి అనంటే ఎన్ని దొంగతనాలు చేసినా ఎంతటి దోపిడీ చేసినా ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని రక్షించుకునేందుకు పలుకుబడి కలిగిన తన దొంగల ముఠా సభ్యులు ఉన్నారు కానీ చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పేవారు మాత్రం ఇంతకాలం లేరు. నేను ఒక్కటి నా జీవితంలో నేను మర్చిపోను. ఆ 53 రోజులు జనాలు ఎట్లా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం మా కుటుంబం కోసం పోరాడారో, చాలా కష్టాలు పడ్డారు. మేము పడింది ఏం లేదు, మానసికంగా చాలా పడ్డాం. కానీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కేసులు కానీ తన్నించుకుని కానీ ఆడవాళ్ళు ఏంటి ముందల మన స్పెషల్ కృతజ్ఞతలు మహిళలకి, వాళ్ళకి జోహార్ అండి. వాళ్ళు నేను ఎప్పుడు వాళ్ళందరినీ నేను మర్చిపోను. నా జీవితాంతం అందరూ నాకు ఎప్పుడు నా మనసులో ఉండిపోతారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ అండి. ఏంటండి? యా, దట్స్ వాట్ ఆల్ ఓవర్ ద ఇతర వరల్డ్లో నుంచి కూడా అందరూ ఉంచున్నారు మా కుటుంబం కోసం. నా కుటుంబం కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం వాళ్ళు మర్చిపోలేదు. ఇంటారో వాళ్ళ జీవితాలకి వాళ్ళ ఫ్యూచర్కి కూడా. థ్యాంక్ యూ అండి.